కర్ణాటక కథ క్లైమాక్స్ కు చేరిందా? సిద్ధు డీకే వర్గాలకి హైకమాండ్ ఏం చెప్పబోతోంది? ఢిల్లీలో పరిణామాలపై బ్రేకింగ్స్ చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ నేతల బల పరీక్షకి ఢిల్లీ వేదికైంది. ఇందిరా భవన్ లో కాసేపట్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ హైకమాండ్ తో పెద్దలతో భేటీ అవుతారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని కలుసుకోబోతున్నారు ఇద్దరు నేతలు. తమ మద్దతుదారులతో కలిసి ఢిల్లీకి వచ్చారు సిద్ధరామయ్య, డీకే. ముందు సిద్ధరామయ్యతోనూ ఆ తర్వాత డీకేతోనూ హైకమాండ్ చర్చలు జరపబోతోంది. ప్రోగ్రెస్ రిపోర్ట్ ని అధిష్టానం పెద్దలకి ఇస్తారు ఇద్దరు నేతలు. అయితే సీఎం పదవిపై ఢిల్లీలో విలేకరులు అడిగితే డీకే శివకుమార్ నోరు మెదపలేదు. సిద్ధరామయ్య వెంట 5 మంత్రులు, 17 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. సీఎం మార్పు, పీసీసీ కూర్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై క్లారిటీ వస్తోంది. రాజ్యసభకి అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ మీటింగ్ లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రధానంగా ఈ మీటింగ్ లో ఏ అంశాలు చర్చకి రానున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్ణాటకకు సంబంధించిన కీలక అంశాలపైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇటు ప్రభుత్వం, పార్టీకి సంబంధించిన అంశాలపైన సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్తో ఈరోజు చర్చలు జరపబోతున్నారు. మరి కాసేపట్లో ఇందిరా భవన్లో ఇటు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సిద్ధరామయ్య సమావేశం కాబోతున్నారు. ఇటు 1-to-1 సమావేశాలు ఉండబోతున్నాయి. మొదట సిద్ధరామయ్య, ఖర్గే, కేసీ వేణుగోపాల్ అలాగే రాహుల్ గాంధీతో చర్చిస్తారు. ప్రధానంగా నాయకత్వ మార్పు, ఇటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటుగా ఇటు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలకు కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి జూన్ 18వ తేదీన. సో దాంట్లో ఒక స్థానం జేడీఎస్ బీజేపీకి వెళ్తే 3 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కూడా కర్ణాటక నుంచే రాజ్యసభ ఖాళీ అవుతుంది. సో మళ్ళీ ఆయన రిటైన్ చేయడం, సో ఎవరికి ఇవ్వాలి రాజ్యసభ స్థానాలు అన్న అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతోంది. దీంతో పాటుగా నెక్స్ట్ మంత్ 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఉన్నాయి. అలాగే మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు. సో ఈ విధంగా చాలా అంశాలు ఉన్నాయి పార్టీకి పరంగా. ముఖ్యంగా పీసీసీ మార్పుకు సంబంధించి కూడా 6 ఏళ్ల నుంచి డీకే శివకుమారే పీసీసీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో పీసీసీని మార్చాలి. రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పార్టీ పీసీసీ కార్యవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని చెప్పి కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా అధిష్టానాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సుమారు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అది సిద్ధరామయ్య వర్గం కానీ, ఇటు డీకే శివకుమార్ వర్గం కానీ, ఇంకా ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ నాయకత్వ మార్పుకు సంబంధించి అంటే సీఎం మారుతారా, డీకే శివకుమార్కి సీఎం బాధ్యతలు అప్పగించాలి, నెక్స్ట్ ఎలక్షన్స్కి 2028లో మళ్ళీ విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మార్పు చేయాల్సిందే అని చెప్పి డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తవుతుంది. సో 2.5 ఏళ్ల నుంచే, గడిచిన 6 నెలల నుంచే ఈ నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఈ నాయకత్వ మార్పుకి పీసీసీ మార్పు, పీసీసీగా డిప్యూటీ సీఎంగా డీకే శివకుమారే ఉన్నారు. సో పీసీసీ మార్చాలని పూర్తి స్థాయిలో 2.5 ఏళ్ళు పూర్తయిపోయింది కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎటువంటి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఈరోజు ఒక స్పష్టత రాబోతోంది. నాయకత్వం మార్పు అంటే సీఎం మార్పు పైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీకే శివకుమార్కి అప్పగిస్తారా లేక ఇంకెవరికి అప్పగిస్తారా, సిద్ధరామయ్య ఏమనుకుంటున్నారు అనేది సిద్ధరామయ్యను కూడా అడిగి అన్ని విషయాలతో చర్చించిన తర్వాత, డీకే శివకుమార్తో కూడా చర్చించిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకుని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే సిద్ధరామయ్య ప్రధానంగా ఒక దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఇటు ఈ ఒక్కలిగ కమ్యూనిటీకి సంబంధించిన వాడు డీకే శివకుమార్, ఆయన సిద్ధరామయ్య ఓబీసీ కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో సోషల్ ఈక్వేషన్స్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అని చెప్పి సిద్ధరామయ్య కోరుతున్న పరిస్థితి. సో చూడాలి మరి హైకమాండ్ ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఈ ముఖ్యమంత్రి మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.